సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఇక్కడ స్వయంభూగా ఉన్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టెంపుల్ 11వ శతాబ్దం నాటిది. ఇక్కడ స్వయంగా శివుడే వీరేశ్వర స్వామి రూపంలో ఉన్నారు. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేతంగా వీరేశ్వర స్వామి కనిపిస్తారు మనకి. ఈ టెంపుల్ని ఒక్కసారి దర్శించుకున్న మన కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏలూరు డిస్టిక్లో జంగారెడ్డిగూడెం నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో తాడువాయి అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ స్టోరీ తెలుసుకుందాం. పూర్వం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని రాజులు పరిపాలించేవారు. ఆ కాలంలోనే కామవరపుకోట ప్రజల్ని బ్రహ్మరాక్షసి హింసించేది. అది చూడలేక రాజు అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత ఒక రోజు రాత్రి రాజుగారి కల్లో బ్రాహ్మణుడు కనిపించి ఇలా అన్నారంట: కాశీ క్షేత్రంలో వీరభద్ర స్వామిని అంటే శివలింగాన్ని తీసుకొచ్చి కామవరపుకోటలో ప్రతిష్ఠించి గుడి కడితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అన్నారంట. అయితే ఆ శివలింగం తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఎక్కడా ఆ శివలింగాన్ని దించకూడదు అని కూడా చెప్పారంట. అయితే నెక్స్ట్ డే ఆ రాజు సభని ఏర్పాటు చేసి శివలింగాన్ని కాశీ క్షేత్రం నుంచి తీసుకురావడానికి 2 బ్రాహ్మణులు పంపించారు. ఇంకా ఆ బ్రాహ్మణులు శివలింగాన్ని తీసుకొని వస్తున్నారు. సాయంత్రం సంధ్యా సమయంలో ఒక కోనేరు దగ్గర ఆ బ్రాహ్మణులు ఆగారు. ఇంకా ఆ శివలింగాన్ని తాటి చెట్టుల మధ్యలో పెట్టి వాళ్ళు సంధ్యావందనానికి బయలుదేరారు. ఇంకా వాళ్ళు తిరిగి వచ్చి శివలింగాన్ని తీసుకువెళ్దాం అనుకోగా శివలింగం ఎంతకీ కదలట్లేదంట. ఎన్నిసార్లు చూసినా ఆ శివలింగం మాత్రం అసలు కదలట్లేదంట అక్కడి నుంచి. దీంతో ఇంకా స్వామివారు ఒకరి కల్లో కనిపించి, నేను ఇక్కడ ప్రతిష్ఠింపబడిన నా చూపు కామవరపుకోట పైనే ఉండిద్దని చెప్పారంట. అందుకే ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా ఉంటారు. ఇంకా అప్పుడు స్వామివారిని ప్రతిష్ఠించి గుడి కట్టమని ఆజ్ఞాపించారంట. అప్పుడు వెంటనే స్వామివారిని ప్రతిష్ఠించి ఇక్కడ గుడి కట్టారు. ఇంకా ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించేస్తారు కాబట్టి కామవరపుకోటలో మరో విగ్రహం కాశీ నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు. అక్కడ స్వామిని వీరభద్ర స్వామిగా పిలుస్తారు. ఇక్కడ తాటి చెట్టు దగ్గర స్వామి ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి తాడువాయి అనే పేరు వచ్చింది. తాడువాయిలో ఉన్న వీరేశ్వర స్వామిని, కామవరపుకోటలో ఉన్న వీరభద్ర స్వామిని అన్నాదమ్ములని అంటారు. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి నుంచి 5 రోజులు ఇక్కడ తీర్థం జరిగిద్ది. 3వ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిద్ది. ఇక్కడ స్వామివారి కళ్యాణంలో కామవరపుకోట నుంచి వస్త్రాలు కూడా సమర్పిస్తారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగే 15 రోజుల ముందు కామవరపుకోటలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కళ్యాణం కూడా స్వామివారిది అంగరంగ వైభవంగా అయ్యిద్ది. అక్కడ కూడా 5 రోజులు తీర్థం జరిగిద్ది. ఇక్కడ వీరేశ్వర స్వామి భద్రకాళి సమేతంగా ఉంటారు. మహాశివరాత్రి రోజు ఈ టెంపుల్ అయితే అసలు ఖాళీగా ఉండదు. పూర్వం స్వామివారు చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఇక్కడ పిల్లలతో ఆడుకునేవారని ఇక్కడ భక్తులు చెప్తారు. మనం ఇక్కడ స్వామివారిని న్యాయంగా ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ వీరేశ్వర స్వామి, భద్రకాళి అమ్మవారితో పాటు విఘ్నేశ్వర స్వామి, నటరాజస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. పక్కనే శివాలయం కూడా ఉంది. శివాలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి. వీరేశ్వర స్వామి వారి గుడి పక్కన కొంగువారుగుడెం ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ లో ఎక్కువగా తాడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. పక్కనే శివాలయం దగ్గర భద్రగుండం ఉంటుంది. ఎవరికైనా ఇలవేల్పు విగ్రహాలు ఇంట్లోనే ఉంటే ఇక్కడ స్వామివారి దగ్గర భద్రగుండంలో స్నానం చేపించి తీసుకువెళ్తారు. ఇక్కడ 3వ రోజు జరిగే కళ్యాణోత్సవంలో ఎవరికైనా వివాహం, సంతానం లేనప్పుడు ఇక్కడ స్వామివారి తలంబ్రాలు కొంగు పట్టి పోయించుకుంటే వారికి వివాహం, సంతానం జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకములు, స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి నుంచి 5 రోజులు పెద్ద తీర్థం జరిగిద్ది ఇక్కడ. మరియు 2వ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి గ్రామోత్సవం జరిగిద్ది. అలాగే 3వ రోజు భద్రకాళి అమ్మవారి వీరేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగిద్ది. 4వ రోజు శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవం జరిగిద్ది. 5వ రోజు స్వామివారికి, అమ్మవారికి పవలింపు సేవ జరిగిద్ది. మా దగ్గరలో ఉన్న చాలా పెద్ద తీర్థం అన్నమాట ఇది. అలాగే నైట్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి. భరతనాట్యం, కూచిపూడి అలాంటివి. ఇప్పుడైతే మనం ఇందాక చెప్పినట్టుగా శివాలయానికి వచ్చాం. ఇదే పక్కనున్న శివాలయం అన్నమాట. ఇక్కడ స్వామివారిని ఏదైనా కోరుకునే ముందు నందీశ్వరుని చెవులో చెప్పి కోరుకుంటే మన కోరిక నెరవేరుతుందంట. పక్కనే ఉన్న వీరేశ్వర స్వామి టెంపుల్ స్టోరీ ఎలా అయితే ఉందో ఈ శివాలయానికి కూడా ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. 15 సంవత్సరాల క్రితం ఇక్కడ తవ్వకాల్లో ఈ శివుడి విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి ఇక్కడ శివాలయం కట్టి భక్తులు పూజిస్తున్నారు. మన పురాణాల ప్రకారం వీరేశ్వర స్వామి ఎలా ఉద్భవించారంటే, సతీదేవి తన తండ్రి దక్షుని అవమానాల కారణంగా ఆత్మాహుతి చేసుకున్న తర్వాత
దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడానికి శివుని కోపం నుండి జన్మించిన స్వామి వీరభద్రస్వామి. ఈ స్వామి మరో పేరే వీరేశ్వర స్వామి. దక్ష యజ్ఞం నాశనమైన వీరభద్రస్వామి కోపం తగ్గలేదు. పార్వతీదేవి అంశ అయినటువంటి భద్రకాళి అమ్మవారిని వీరభద్రస్వామిని శాంతింపచేయడానికి పంపుతారు. భద్రకాళి అమ్మవారిని చూడగానే స్వామి శాంతించి వివాహం చేసుకుంటారని మన పురాణాల ప్రకారం ఉంది. ఇలా వీరభద్రస్వామి ఉద్భవించారు. ఇంకా టెంపుల్ స్టోరీలోకి వచ్చేస్తే ఇది చాలా పురాతనమైన ఆలయం. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇదొకటి. ఎక్కడా లేని విధంగా ఈ టెంపుల్లో స్వామివారి కళ్యాణం నంది వాహనం పైన జరుగుతుంది. ఈ తాడువాయి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి గైస్. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఈ టెంపుల్ అయితే తాడువాయి విలేజ్లో నుంచి కొంచెం దూరం లోపలికి రావాలి. మనం తాడువాయి సెంటర్లో దిగాక సెంటర్లో స్వామివారి గుడికి వెళ్ళే దారి కనిపించింది. ఆ దారి నుంచి లోపలికి రావచ్చు. అక్కడ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనిషికి 20 రూపీస్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి బస్సులు కూడా సెంటర్ నుంచి స్వామివారి గుడి దగ్గరికి వెళ్తాయి. ఈ ఆటోలు బస్సులు శివరాత్రి టైంలో 5 రోజులు జరిగే తీర్థం వరకే ఉంటాయి. తర్వాత మనం ఎప్పుడైనా రావాలంటే విడి రోజుల్లో మన ఓన్ వెహికల్స్తో రావాలి. ఇంకా స్వామివారిని మనం దగ్గర నుంచే దర్శించుకోవాలంటే 100 రూపీస్ టికెట్ ఉండిద్ది. అది గర్భగుడిలోకి మన రానిస్తారు. 20 రూపీస్ టికెట్ అయితే కొంచెం బయట నుంచే చూసి వెళ్ళిపోవాలి. స్వామివారికి జరిగే 5 రోజులు ఉత్సవాల్లో ఈ టికెట్స్ ఉంటాయి. తర్వాత విడి రోజుల్లో అసలు టికెట్ ఉండదు. ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి 2 తెలుగు రాష్ట్రాల భక్తులు వస్తారు. ఇప్పుడైతే మాతో పాటు మీరు స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మీకైతే నిజరూప దర్శనం చూపించాను స్వామివారిది. అలాగే పక్కనే ఇలా చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. స్వామివారికి ఎదురుగా కాకుండా పక్కనే భద్రకాళి అమ్మవారు ఉంటారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అమ్మవారు చాలా అందంగా ఉంటారు. మాతో పాటు మీరు దర్శించుకోండి. ఇంకా అమ్మవారి పక్కనే ఇలా బూందీ లడ్డూతో శివలింగం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి చూసేయండి. పైన బూందీ లడ్డు పిక్ యాడ్ చేశాను శివలింగంది. ఇంకా ఇక్కడ చూపించేది స్వామివారి కళ్యాణానికి వచ్చిన భక్తులు అనమాట. చాలా మంది వస్తారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. అసలు ఖాళీయే ఉండదు. ఎక్కడైనా తీర్థం అంటే నైట్ ఎక్కువగా జరిగిద్ది. ఇక్కడ మార్నింగ్స్ కూడా జరిగిద్ది. ఇక్కడ షాప్స్ మార్నింగ్స్ క్లోజ్ చేయరనమాట. ఈవినింగ్స్ లాగే మార్నింగ్స్ కూడా తీస్తారు. ఇంకా తీర్థం అంటే మన అందరికీ తెలిసినట్టు జైంట్ విల్లు, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, వాటితో పాటు షాపులు, ఇలాగా స్వామివారి చిన్న చిన్న విగ్రహాలు, షాపులు, ఫుడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. దీంట్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. మేము తీర్థంలో ఒక షాప్ చూసామన్నమాట. దీని పక్కన ఉన్న ఇంకో షాపు చాలా బాగుంది కలెక్షను. ఇక్కడ రాధాకృష్ణుడి ఫొటోస్, చిన్ని కృష్ణుడి ఫోటోలు చాలా బాగున్నాయి. అలాగే మనకి పూజా సామాన్లు కూడా ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇంతే గైస్, తాడువాయిలో ఉన్నటువంటి శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం యొక్క స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్విద్ది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా నా ఛానల్లో మా దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ స్టోరీస్ అండ్ హిస్టరీస్ ఉన్నాయి. ఫ్రీగా ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. అంతే వీడియో గైస్.